బిజినెస్ ఫైనాన్షియల్ గా చూసుకుంటే కనుక ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ఎక్స్పాన్షన్ ఇయర్ అని చెప్పొచ్చండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏదైతే ఈ యూనివర్సల్ ఇయర్ 1 ఏదైతే ఉందో యూనివర్సల్ ఇయర్ 1 అలానే మీ రూలింగ్ నెంబర్ 1 కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయటం, కొత్త కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటువంటివి చేయటం, అలానే కొత్త ప్రొడక్ట్స్ అనేటువంటిది లాంచ్ చేయటం, లేదంటే కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏవైతే బ్రేక్ అవుతూ వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఆ బ్రేక్ అనేటువంటిది తొలగిపోయి దానికి సంబంధించిన ఆలోచన అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఇందులో ఉంటుందండి. కాకపోతే చెప్పే కదండి, ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎక్కువైపోయి తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొన్ని తప్పులు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి నాకు మొత్తం తెలుసు అనేటువంటి ఈ మైండ్ సెట్ వల్ల నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివలన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రాంగ్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఏదైతే ఉంటుందో ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ డెసిషన్ తీసుకునేటువంటిది జాగ్రత్తగా ప్రెసిషన్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే మీరు తీసుకునేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ ప్లానింగ్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కనుక బిజినెస్ పార్ట్నర్స్ తో కనుక చేస్తూ ఉంటే పార్ట్నర్స్ మీద పై చేయి కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీ బిజినెస్ పార్ట్నర్ కూడా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు అయితే కనుక ఇద్దరి మధ్య కొంత ఈ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య ఈగోస్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి.